ఇదివరకు పెళ్ళ పేరంటం ఏ ఫంక్షన్ జరుగుతున్నా ఒక 5-6 డ్రమ్ములు, చిన్నదైతే పెద్దదైతే కనుక ఒక 10-15 డ్రమ్ములు, అందులో 2 రకాలు, ఒక దాంట్లో తాగే నీళ్లు, దాని మీద ఒక గుడ్డ, అదే సందర్భంలో ఇంకొక చోట ఏమో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు, అక్కడ దానికి ఏ గుడ్డ లేకుండా అక్కడ ఒక గ్లాసు లేకపోతే కనుక ఏదో చిన్నపాటి జగ్గు లాంటిది పెట్టడము, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. తర్వాత రోజుల్లో మినరల్ వాటర్స్ పెట్టారు, ఏది పోసేవాళ్ళు, మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చి పోసేవాళ్ళు. ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటి, ఈ తతంగం అంతా ఎవడు పెట్టుకుంటాడు, మళ్ళీ దానికి ఒక మనుషులు పెట్టాలి ఇద్దరు, ఒక్కొక్కరికి చూస్తే 1500 ఓ 3000 రూపాయలు, కనీసం 2000 రూపాయలు, ఇద్దరు జాలరు, 3-4 పెట్టాలి. వాళ్ళకి 4000 రూపాయలు ఇచ్చే బదులు అసలు బాటిల్స్ కొని పడేస్తే వాళ్ళ 10 రూపాయల బాటిల్ అనేసి ప్రతి ఒక్కళ్ళు వాటర్ బాటిల్ పెట్టేస్తున్నారు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్. అయ్యే కాదు, ఈవెన్ పాయసమా లేకపోతే ఇతరత్ర స్వీట్లా అవన్నీ వాటిట్లోనే పెడుతున్నటువంటి రోజులు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇట్లాంటి వాటి వలన పెరుగుతున్న కాలుష్యం మీదన కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వివాహ విందు వేడుకల్లో చిన్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను వాడొద్దని కేరళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణానికి ప్రమాదకరంగానే ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని తేల్చి చెప్పింది. పునర్వినియోగ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కఠిన చర్యలు తప్పదని వ్యాఖ్యానించింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 అమలు మీద దాఖలైన పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కొండ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించే ప్రతిపాదన పరిశీలన ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. 100 మందికి మించి పాల్గొనే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వస్తువుల వాడకానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ అనుమతులు స్థానిక యంత్రాంగాలే జారీ చేస్తాయని కోర్టుకు వివరించింది. వెంటనే ఏమైపోతుంది, దీంతో ఓకే చెప్పేశారు. దీనివల్ల ఏమవుతుంది, ఇక ఆ ప్లాస్టిక్ బాటిళ్ళు, ఇదే వాటర్ బాటిల్ పెట్టడానికి మళ్ళీ వీళ్ళకి లంచాలు ఇవ్వాలి. ఇదొక కొత్త విచిత్రం వద్దు. అంతేగాని వీళ్ళు ఏమన్నా నీళ్ళు ఇస్తాడా, అది ఇవ్వరు, అదే సమస్య.